ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలవబోతోందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పెద్ది కుటుంబాన్ని పరామర్శించనున్నారా? పెద్ది స్వప్న చేసిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోబోతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం అనంతరం ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల పెద్ది స్వప్న చేసిన భావోద్వేగ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఆరా తీసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కుటుంబ సభ్యుల పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు వారికి ప్రభుత్వం తరఫున అందించాల్సిన సహాయంపై కూడా అధికారులతో చర్చించే అవకాశం ఉందని సమాచారం. అంతేకాదు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన బిల్లుల వ్యవహారాన్ని కూడా రేవంత్ ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సంబంధిత శాఖల నుంచి పూర్తి వివరాలు తెప్పించి నిబంధనల మేరకు పెండింగ్ అంశాల పరిష్కారంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. పెద్ది కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవనుందా? పెండింగ్ సమస్యలకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందా అనే అంశాలపై నర్సంపేటతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అయితే ముఖ్యమంత్రి పర్యటన లేదా పెండింగ్ బిల్లుల పరిష్కారంపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అధికారిక ప్రకటన కోసమే అందరూ ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. రాటికి ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ని అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, మాజీ ఎమ్మెల్యే దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలవబోతుందనే దాని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ వినిపిస్తూ ఉంది. దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పెద్ది కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు అనే దాని మీద కూడా వినిపిస్తూ ఉన్నది. అదేవిధంగా పెద్ది స్వప్న చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా ప్రభుత్వ కీలక నిర్ణయాలు తీసుకోబోతుందనే దాని మీద కూడా రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది శ్వేత. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం అనంతరం కూడా ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. రాజకీయంగా అంటే వెళుతున్నటువంటి నేపథ్యంలో కూడా కొంత రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల పెద్ది స్వప్న చేసినటువంటి భావోద్వేగ వ్యాఖ్యలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీస్తారనే దాని మీద కూడా వినిపిస్తూ ఉన్నది. సో ప్రభుత్వ వర్గాల్లో కూడా చర్చ జరుగుతూ ఉన్నది. ఎందుకు పెద్ది స్వప్న అట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, నిజంగా ఆ అంశం వెనకాల ఏముండవచ్చు, పెద్ది మరణం వెనకాల గుండెపోటుకి రావడానికి గల కారణాలు ఏముండవచ్చు అనే దాన్ని కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. అదేవిధంగా కుటుంబ సభ్యులను పరిస్థితి తెలుసుకోవడంతో పాటు వారికి ప్రభుత్వం తరపున అందాల్సినటువంటి సాయం పైన కూడా అధికారులతో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా. దాంతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న
పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి బిల్లుల వ్యవహారాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉన్నట్లు కూడా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తూ ఉన్నది. సంబంధిత శాఖల నుంచి కూడా పూర్తి వివరాలు తెప్పించి నిబంధనల మేరకు పెండింగ్ అంశాల పరిష్కారంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అందుతూ ఉన్నది. అయితే పెద్ది కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందా, ఆ పెండింగ్ సమస్యలకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందా అనే అంశాలపైన కూడా నర్సంపేటతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యమంత్రి పర్యటన పెండింగ్ బిల్లుల పరిష్కారం కోసమైనా లేకపోతే ఇప్పటివరకు కూడా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు, దీనికోసం వెళ్తారు ఏంటి అనే దాని మీద కూడా కానీ ఒకటి బలంగా వినిపిస్తూ ఉంది శ్వేత. పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటు రావడానికి వెనకాల కూడా చాలా ఆంతర్యాలు ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో 2016 సందర్భంలో కూడా పల్లయాత్రలు చేసినప్పుడు కూడా ఏదైతే ఆ నర్సంపేట నియోజకవర్గంలో బోర్లు వేయించుకోవడానికి సంబంధించినటువంటి పెండింగ్ బకాయిల బిల్లుకు సంబంధించి ఇంతవరకు కూడా పెండింగ్ బిల్లులు పే చేయలేదు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి యాజమాన్యం అంతా కూడా పదే పెద్ది సుదర్శన్ రెడ్డిని అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ విషయం గురించి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్పుకున్నాడు అంటూ కూడా తన సన్నిహితులు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి కూడా అక్కడికి వెళ్ళి కూడా కేసీఆర్ని వినిపించుకున్నట్టుగా ఇట్లా ఈ విధంగా పెండింగ్ బకాయిలు ఉన్నాయి, ఇప్పటివరకు కూడా రిలీజ్ చేయలేదు, రిలీజ్ చేయించాలి అనే దాన్ని కూడా కేసీఆర్కి సంబంధించి కూడా వెళ్ళి గతంలో చాలాసార్లు కూడా మొరపెట్టుకున్నా కూడా బీఆర్ఎస్ అధిష్టానం అప్పుడు కొంత నిర్లక్ష్యం వ్యవహరించింది అనే దాని మీద కూడా పెద్ద అభిమానులు మాట్లాడుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉందంటే ఒకవైపు నుంచి చూస్తుంటే కూడా ఇక్కడ బీఆర్ఎస్ వైఫల్యం వల్లనే మరి ఈ పెండింగ్ బకాయిలు రాకపోవడంతో మరి తీవ్ర మనోవేదనకి గురై మరి గుండెపోటుకి కారణమైందా అనే దాని కూడా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ వినిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశం మీద కూడా చాలా విస్తృతంగా చర్చ జరిపే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇటు పెద్ది కుటుంబాన్ని పరామర్శించి ఆ తర్వాత అసలు తను చేసినటువంటి పెద్ది భార్య చేసినటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటి మీద కూడా స్వయాన రేవంత్ రెడ్డి ఆరా తీస్తారు అనే దాని కూడా వినిపిస్తూ ఉంది. మరి ఇవాళ పెద్ద ఇంటికి వెళ్తారన్నట్టు కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. వెళ్ళి పరామర్శించి దాంతోపాటు తను చేసిన వ్యాఖ్యల వెనకాల ఎవరున్నారు, అసలు ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ బిల్లులు బకాయిలు ఇవ్వకుండా గ్యాప్ ఎందుకు ఆంతర్యం జరుగుతూ ఉన్నది, ఎందుకు గ్యాప్ వచ్చింది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా ఇబ్బంది పెట్టిందా, ఎందుకు ఇవ్వలేకపోయింది అనే అంశాలన్నింటినీ కూడా పెద్ద భార్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన అడిగి తెలుసుకుంటారు అన్నదాన్ని కూడా తెలుస్తూ ఉంది. దాంతోపాటు ప్రభుత్వము పెద్ద కుటుంబాన్ని కూడా అండగా ఉంటుంది అనే దాని మీద కూడా వినిపిస్తూ ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమకారులకి సంబంధించిన కుటుంబాలు కాంగ్రెస్ ప్రభుత్వం హక్కున పెట్టుకుంటుంది, గుండెలో పెట్టి చూసుకుంటుంది. కాబట్టి దట్టు పెద్ది సుదర్శన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి కూడా గతంలో ఎంతో ఆప్యాయతంగా గడిపినట్టు క్షణాలు ఉన్నాయి. ఇద్దరు కూడా సన్నిహితులనే చెప్పుకోవచ్చు. ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారు చాలా ప్రోగ్రామ్స్లో చాలా ఫ్యామిలీ ఫంక్షన్లో కూడా గెట్ టుగెదర్ గ్యాదర్ అయినటువంటి నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి కూడా చాలా సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు పెద్ది కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి. ఆ నేపథ్యంలో కూడా తను ఈ గుండెపోటుకి చనిపోవడం దాని మీద కూడా కొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కలిసి వేసిందని చెప్పుకోవచ్చు. చాలా బాధకి కంటతడి పెట్టుకున్నటువంటి నేపథ్యాలు కూడా మనం చూసాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా. అయితే ఆ నేపథ్యంలోనే కూడా తను ఏదైతే రోహిణి ఆసుపత్రిలో ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో కూడా డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి గ్రీన్ ఛానల్ కూడా డైరెక్ట్గా అనుమతి ఇప్పించినటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి అంటే పెద్ది పైన ఎంత ప్రేమ ఉంది ముఖ్యమంత్రికి అనే దాన్ని కూడా స్పష్టంగా మనకి తెలుస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా మరి అండగా ఉంటుంది అనే దాని మీద కూడా ఒక భరోసా ఇచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే మంత్రులని ఎమ్మెల్యేలని ఆ నియోజకవర్గం అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను మంత్రులను కూడా మరి ఎప్పటికప్పుడు పెద్ద ఆరోగ్యం పైన కూడా మరి ఆరా తీసినటువంటి నేపథ్యాలు కూడా కనిపించాయి. డైరెక్ట్గా ఇటు మంత్రి సీతక్క కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, మైనపల్లి హనుమంతరావు కావచ్చు, ఇట్లా చాలామంది కీలక నాయకులు కూడా ఆసుపత్రికి వెళ్ళి ఆ సమయంలో కూడా పెద్ద ఆరోగ్య పరిస్థితి కూడా ఆరా తీసి కుటుంబ సభ్యులకు కూడా అండగా ఉంటామంటూ కూడా ఒక ధైర్యాన్ని నింపినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇటు పెద్ద భార్య చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా దాని వెనకాల ఎవరున్నా కూడా దాని మీద లోతైన విచారణ చేపడతామన్న దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టంగా
వినిపిస్తూ ఉన్నది. సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి పెద్ద ఇంటికి వెళ్తున్నాడు అనే వార్తలు ఏవైతే వినిపిస్తున్నాయో దాని మీద బీఆర్ఎస్ పార్టీకి ఒక గుబులు పుట్టుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి మరి ఏ నిర్ణయాలు తీసుకుంటాడు ఏంటి, ఒకవేళ మరి నిజంగానే ఆ కుటుంబానికి అండగా ఉంటే కూడా కొత్త బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాడు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్కి కుడిభుజంగా ఉన్నటువంటి నాయకుడు. మరి అట్లాంటి నాయకుడికి మరి కుటుంబానికి సంబంధించి బాధ్యత వహించాల్సింది బీఆర్ఎస్ పార్టీ. మరి ఇక్కడ ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయ్యి కూడా కుటుంబాన్ని ఆదుకుంటుందని వార్తలు వస్తున్నాయి. కాబట్టి కొంత బీఆర్ఎస్ పార్టీకి షాక్కు గురి చేసేటటువంటి అంశమని చెప్పుకోవచ్చు. దాంతోపాటు భార్య చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ పైన కూడా విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ నేతలకు సంబంధించి కూడా అసలు ఆ బిల్లులు ఎందుకు పెండింగ్లో పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. దాంతోపాటు ఆ బోర్వెల్స్ నడిపిస్తున్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళు కూడా మరి పదే పదే నిజంగానే ఒత్తిడికి తీసుకురావడం జరిగిందా, మరి ఇది అధిష్టానానికి అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధిష్టానానికి చేరవేసినా కూడా మరి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ నిర్లక్ష్యమా, కేటీఆర్ నిర్లక్ష్యమా, లేకపోతే మిగతా బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల పెండింగ్ బిల్లులు ఆగిపోయాయా అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. సో దాని మీద లోతైనటువంటి విచారణ దర్యాప్తు కొనసాగించేటటువంటి పరిస్థితులు మాత్రం ప్రభుత్వం నుంచి చాలా గట్టిగానే వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు శ్వేత. సో మరి ముఖ్యమంత్రి వెళ్తున్నారు అనే దాంట్లోనే ఇప్పుడు చర్చ అంతా వినిపిస్తూ ఉంది. మరి నిజంగా వెళుతారా, వెళ్ళి పరామర్శిస్తారా, కుటుంబానికి కూడా అండగా ఉంటారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది శ్వేత. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో మొత్తానికైతే పెద్ద కుటుంబానికి ప్రభుత్వం ప్రస్తుతం అండగా నిలుస్తుందా, పెండింగ్ సమస్యలకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందా అనే అంశాల మీద ప్రస్తుతం ఉత్కంఠ అయితే నెలకొంది.